హయత్ నగర్ మండలంలోని మహాపుణ్యక్షేత్రమైన గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంకి వచ్చాము. సో స్వామివారిని దర్శించుకుందాం పదండి. నమస్కారం అండి. ఈ రోజు అంటే ఈ సంవత్సరం మొత్తంలో ఏంటంటే ఫస్ట్ చైర్మన్ కావడము, ఇంకొకటి ఈ గవర్నమెంట్ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడము, పట్టు వస్త్రాలు సమర్పించి అందులో ఎమ్మెల్యే గారు రావడము, ఎమ్మెల్యే గారి చేతుల మీదనే కళ్యాణం జరిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా రంగనాథ స్వామి పరబ్రహ్మణే నమః. మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్య దేవతాభ్యో నమః. గండిచెరువు గ్రామం అనగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గండిచెరువు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయము మొత్తం హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అష్టమి నాడు రంగనాథ స్వామి దేవాలయంలో రంగనాథ స్వామి కళ్యాణము, నవమి రోజు సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం జరపబడుతుంది. మూడవ రోజు అనేటువంటి దశమి రోజు ఉత్సవ సమాప్తి, చక్రతీర్థంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ధనుర్మాసంలో ఒకసారి, అలాగే శ్రీరామనవమికి ఒక రోజు ముందు కూడా ఈ శ్రీ రంగనాథ స్వామి యొక్క కళ్యాణం జరపబడుతుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహకారంతో కళ్యాణం జరపబడుతుంది. ఈసారి మొట్టమొదటిసారిగా పూజరి యాదే గౌడ్ కమిటీ చైర్మన్, అర్చన్ రెడ్డి వైస్ చైర్మన్ మరియు సభ్యుల సహకారంతో ఒక నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ సంవత్సరము మహావైభవంగా ఉత్సవాన్ని చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా మనకు ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు స్వామివారికి కూడా రావడం జరిగింది. అది కూడా మన మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఈ ఉత్సవ పట్టు వస్త్రాలను తీసుకుని స్వామివారికి సమర్పించి ఈ రోజు మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణంలో కూడా పాల్గొన్నారు. చాలా సంతోషకరము. పేరు రాఘవేంద్ర గౌడ్, గండిచెరువు మాది గ్రామము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ మన రంగనాయకుల స్వామి ఆశీస్సులతో అన్ని కుటుంబాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. గోదా కళ్యాణము మన భోగి పండుగ రోజు సంక్రాంతి అప్పుడు జరుగుతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఊరు నుంచి చాలా మంది వచ్చి చాలా మంది కోరికలు స్వామివారి చెప్తే నెరవేరుస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి దర్శనానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీరామనవమి రోజు ఎక్కడి నుంచో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ శ్రీరామనవమి రోజు 24 గంటలు ఇక్కడ స్వామివారి దర్శనాలకు అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. ఈ రోజు అన్నదాన ప్రసాదం కూడా ఇక్కడ స్వామివారికి చేయించి అందరికి వచ్చే వాళ్ళందరికీ చూసుకుంటారు.